పరలోకపు కుటుంబం, దేవుడు దేవదూతలు ఉండే పరలోక రాజ్యం. భూలోకపు కుటుంబం, దేవుడు మనకు అనుగ్రహించిన జీవము కలిగిన దేవుని సంఘం. సంఘాన్ని గురించి ఒక వ్యక్తి ఆలోచించేటప్పుడు, సంఘం నాకు పెద్ద కుటుంబం. మనందరికీ తండ్రి ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. దైవజనమ, మనకు మాత్రమే కాదు, ఒక మాటలో చెప్పాలంటే ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనిషి ఒకే తండ్రి వలన సృజించబడిన వారు. ఈ సృష్టి అంతటికి తండ్రి ఒక్కడే, ఆ తండ్రి దేవుడైన యెహోవా. దైవజనమ, మీకు ఒక విలువైన మాట చెప్తాను. అన్నా అని ఎవరినైనా అంటాం, అక్క అని ఎవరినైనా అంటాం, అమ్మ అని ఎవరినైనా అంటాం, తండ్రి అని ఒక్కరినే పిలుస్తాం. నేనంట, తండ్రి అనే పదానికి యోగ్యుడు మన ఆరాధ్య దైవం, తండ్రి అయిన దేవుడు, దేవుడైన యెహోవా. ప్రతి నరుణ్ణి ఆ తండ్రే సృష్టించాడు. జైనుల, బౌద్ధుల, ఐగుప్తీయుల, రోమన్సా, ఈజిప్ట్ వాళ్ళ, ఏ దేశానికి చెందిన వాళ్ళైనా ప్రతి మనుషుణ్ణి సృష్టించిన తండ్రి ఒక్కడే. ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆ తండ్రికి ప్రజలు దూరం అయిపోయారు. దూరం అయిపోయిన ప్రజలందరినీ మరలా తనకు సమీపంగా తీసుకొచ్చుకోవటానికి ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి పంపించి ఆయన ప్రశస్తమైన రక్తాన్ని చిందింపచేసి ఆయన రక్తంతో కడగబడి ఆయా జాతులలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ఆయా గోత్రాలలో నుండి, ఆయా కుటుంబాలలో నుంచి దేవుడు ప్రజలను విమోచించి సంఘములో చేర్చి మనందరినీ ఒక కుటుంబంలాగా దేవుడు మార్చాడు. మీరు ఎప్పుడైనా మీకు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అని ఎవరైనా అడిగితే 3 కుటుంబాలు ఉన్నాయని చెప్పండి. ఒక కుటుంబం మేముండే ఇల్లు, రెండవది దేవుడు మాకిచ్చిన సంఘం, మూడవది పరలోకంలో ఉన్న పెద్ద కుటుంబం. చాలా మంది బిడ్డలు మా దగ్గరకు వచ్చినప్పుడు, అక్కతో మాట్లాడేటప్పుడు, మాతో మాట్లాడేటప్పుడు కొంతమంది ఏం చెప్తారో తెలుసా? మా బంధువులు వచ్చి అడుగుతారు, హైదరాబాద్ వెళ్ళి ఏం సంపాదించుకున్నారు? ఆ తల్లి ఏం చెప్తాదో తెలుసా? హైదరాబాద్ వెళ్ళి దేవుని సంఘాన్ని సంపాదించుకున్నావయ్యా, మంచి దైవ సేవకులను సంపాదించుకున్నావయ్యా, అపోస్తుల పునాది మీద కట్టబడే జీవము కలిగిన సంఘంలో పెరిగే భాగ్యం దేవుడు మాకిచ్చాడయ్యా. ఎప్పుడు నేను ఒంటరివాణ్ణి అని అనుకోకండి. మనమంతా ఒక్క కుటుంబం అయి ఉన్నాము. మనమంతా ఒక కుటుంబం అవటానికి నా ప్రార్థన దీనికి కారణం కాదు, దైవ సేవకురాలి త్యాగం దీనికి కారణం కాదు, సేవకులేదో ప్రయాసపట్టాన్ని బట్టి మనమందరం ఒక కుటుంబంగా ఏర్పడలేదు. మనమంతా ఒక కుటుంబంగా ఏర్పడటానికి కలిగిన కారణం యేసుక్రీస్తు వారి రక్తధారలు.